కాశీలో అన్నపూర్ణ క్షేత్రం ఎలా మొదలయ్యిందో తెలుసా? ఒకరోజు కైలాస శిఖరం మీద పరమేశ్వరుడు సుఖాసీనుడై ఉండగా పార్వతి వెనక నుండి వచ్చి వినోదార్థం ఒక్క క్షణం తన చేతులతో వారి కళ్ళు మూసింది. వెంటనే సూర్యచంద్రుల కళారహితమై లోకం అంధకార బంధురమైంది. ప్రజలు ఆందోళన పరులైనారు. దేవతలు, ఓ ఈశ్వర, ఇదేమి అకాల ప్రళయం అని మొరపెట్టారు. పరమేశ్వరుడు సమయజ్ఞుడుట వల్ల తక్షణం ఫలనేత్రం తెరిచి ప్రజల ఆర్తిని పాలద్రోలాడు. పార్వతి భయపడి చేతులు తీసింది. పరమేశ్వరుడు పలకలేదు. దేవి కంపించింది. స్వామి అనునయంగానే, దేవి, మనకిది వినోదమే, కానీ నా కళ్ళు మూయడం వల్ల లోకం సూర్యచంద్రపు రహితమైనది. ప్రజలు ఎంత తప్పించారో చూడు. ఒక్క క్షణమే కదా అంటావేమో, మనకు క్షణమైతే లోకానికది యుగం కాదా? ఇదేమి పని అని చల్లగా మందలించాడు. పరమేశ్వరుని ఆ అనునయ వాక్యం ఆలకించిన పార్వతి తన అపరాధం తెలుసుకొని లజ్జించి ఈ పాప పరిహారార్థమై తపస్సు చేయగలను, అనుజ్ఞనీయండని పరమేశ్వరుడిని ప్రార్థించింది. లోకమాతవు, నీకు పాపమేమున్నది, తపస్సు చేయనక్కరలేదు అన్నాడు శివుడు. ఆమెకు తృప్తి కలగలేదు. లోకమునకు ఆదర్శనీయంగా తపస్సు చేస్తానని ప్రాణేశ్వరుడిని ప్రార్థించి అనుమతి పొందింది. దక్షిణాభిముఖి అయి దేవి బయలుదేరింది. అప్పుడు కాశీరాజు రాజ్యంలో అన్నవృష్టి దోషం వల్ల అన్నం దొరకక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఆ మార్గంగా వస్తున్న దేవి అది చూచి కరుణించి సంకల్ప మాత్రం చేత పెద్ద భవనం ఒకటి కల్పించి అన్నపూర్ణ అనే నామధేయంతో వేల కొలది ప్రజలకు అక్షయ పాత్రతో అన్నదానం చేస్తూ సత్రం పెట్టింది. కొద్ది రోజుల్లోనే ఆమె కీర్తి దశ దిశలు వ్యాపించింది. రాజుగారి కొఠారములో ధాన్యం లేకపోవడం వల్ల వారు ఏదీ తోచక బెంగ పెట్టుకుంటూ ఉంటే ఒక స్త్రీ అన్నపూర్ణ అనే పేరుతో అన్నదానం చేస్తున్నదని తెలిసింది. ఆ రాజు ఆశ్చర్యమాసుడై, నాకు సాధ్యపడని పని ఒక స్త్రీ వల్ల సాధింపబడుతున్నదే, ఇదేమి వింత, పరీక్షింతమని కొన్ని గరిసెల ధాన్యం అరువు కీయవలసినదని వర్తమానం పంపాడు రాజు. ధాన్యం ఇవ్వబడదు, వస్తే భోజనం పెడతాము అని బదులు వచ్చింది.